ఈరోజు యావత్ తెలంగాణ నిరుద్యోగానికి నమస్కారం. ఈరోజు మేము స్వచ్ఛందంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఖాళీలను ఈ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా ప్రకటించిందన్న 2 లక్షల ఉద్యోగాలను మేము భర్తీ చేస్తామని చెప్పేసి ఈ మాట మేము నమ్మి యావత్ తెలంగాణ ప్రజానికానికి అంటే దాదాపుగా తెలంగాణ రాష్ట్రాలు 33 జిల్లాలకి 33 జిల్లాల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అరే మన జీవితాలు బాగుపడుతున్నాయి, గత ప్రభుత్వంలో మనం నష్టపోయాం, ఈ ప్రభుత్వంలో మన భవిష్యత్తు బాగుపడుతున్నాయి, మనం ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించేటటువంటి ప్రయత్నం మనం చేయాలని చెప్పేసి మేము అనుకున్నామన్నా. ఆ సందర్భంలో మేము అందరం కూడా బస్ యాత్ర చేపట్టినామన్నా. బస్ యాత్ర చేపట్టిన ప్రతి ఒక్కరిని మా వాళ్ళని లేకుంటే మా మిత్రులని అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి మేము అందరినీ ఓటేపించినాం, గెలిపించినామన్నా. ఈరోజు మమ్మల్ని ఈ ఇచ్చినటువంటి మాటను హామీని పక్కన పెట్టేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారంటే వీళ్ళు నిరుద్యోగులే కాదు, వీళ్ళు ధర్నాలు ఎన్నో అంటే ఉద్యోగాలు రావద్దు, చాలా మాకు నోటిఫికేషన్ వద్దు, ఇంకా మాకు కొంచెం గ్యాప్ ఉండాలని చెప్పేసి మేము ధర్నాలు చేస్తున్నామని చెప్పేసి మాట్లాడడం ఇది ఏమాత్రం కూడా సమంజసం కాదని చెప్పేసి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను తెలియజేస్తున్నాను. ఇది ఇంటెలిజెన్స్ వైఫల్యం అన్న. అసలు ఎవరు ఈ ముట్టడికి పిలుపునిచ్చారు, అసలు ఏ వ్యక్తులకు సంబంధం ఉంది, అసలు మామూలుగా రోడ్డు మీద వెళ్ళేటటువంటి వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదన్న అని చెప్పేసి ఏమాత్రం కూడా ఇది ముందుగా ఈ గవర్నమెంట్ సక్సెస్ఫుల్గా ఫెయిల్ అయిందన్న. మరి ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్? మీరు ఇచ్చిన మాటని మీరు నిలబెట్టుకోండి, లేకుంటే మాకు చేత కాదంటే మీరు పక్కన వెళ్ళిపోండి అన్న. మా వల్ల కాదు, మేము ఈ ప్రభుత్వం మా వల్ల కాదు, మాకు చేతనైతే లేదు, మేము ఆ సందర్భంలో ఇచ్చినటువంటి మాట మాకు చేతనైతే లేదని చెప్పేసి మీరు స్పష్టంగా మీకు తెలంగాణ నిరుద్యోగ యువతకి మీరు హామీ ఇవ్వండి. మీరు వద్దు మా వల్ల అయితే లేదని చెప్పేసి మీరు చెప్తే మేము కామ్గా ఉండిపోతాం. మీరు ఏది ఇవ్వకుండా త్వరలో అని చెప్పేసి మాట్లాడుతుంది. ఇది ఏమాత్రం మీరు త్వరలో ఎప్పుడు ఒక స్పష్టమైనటువంటి డేట్ ప్రకటించండి. ఎన్ని రోజులని మేము నిరుద్యోగులు దాదాపుగా 3 సంవత్సరాలు అయింది. నేను తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థిని. 2022 సంవత్సరంలో నేను ఇక్కడ గ్రూప్ 2లో 21st సెంచరీ అకాడమీ జాయిన్ అయినాను. నేను లాస్ట్ టైం నాకు గ్రూప్ 2 మిస్ అయిందన్న. తర్వాత మళ్ళీ నేను నా తల్లిదండ్రులు ఒక్కనే మాకు ఉద్యోగాలు వస్తాయేమో, నా తల్లిదండ్రులు నేను ఒక భరోసాగా ఉంటానని చెప్పేసి కడుపు మార్చుకొని ఒక పూట తిండి ఉండి మరొక పూట తిండి లేక చాలా ఇబ్బంది పడుతున్నాను. అయినా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నామన్నా. ఇక్కడ ఒక్క నోటిఫికేషన్స్ మీరు ఆర్థిక ఫైనాన్షియల్ క్లియర్ అయిందని చెప్పేసి జీపీఓకి ఎటువంటి ఇబ్బంది ఏముందన్నా? అసలు జీపీఓకి సంబంధం లేనటువంటి ఏదో గ్రూప్ 1 కేసులు, ఈ కేసులు ఆ కేసులు అని చెప్పేసి ఏదో ప్రగాలాలు మాట్లాడుతున్నారు. ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. మీరు ఖచ్చితంగా మీరు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీపై ఎంతైనా ఉన్నది. లేకుంటే మా వల్ల కాదని చెప్పేసి మీరు మాకు స్పష్టమైనటువంటి హామీ వాళ్ళు చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదే ఇందాక ఇదే చెప్పలేదు కదన్నా, అది ఇంటెలిజెన్స్ వైఫల్యం. వాళ్ళకు అసలు ఎవరు ఇప్పుడు మేము వస్తున్నాం కదా, ఈరోజు మేము ముట్టడి ఈ విషయం గవర్నమెంట్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు ఎవరు చెప్పట్లేదా? మేము ఎందుకు అంటే మాకు పని లేదా? మేమైనా పని లేక ఇక్కడ అశోక్ నగర్లో ఊళ్ళ నుంచి దాదాపు నెలకు 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని మాకు వద్దన ఆయన మాకు ఉద్యోగాలు వద్దని చెప్పేసి మేము రోడ్డు మీద రావడానికి మాకేం పని లేదా? మేము ఏదైనా పనులు చేసుకుంటాం కదా రోడ్డు మీద రావడానికి, ఎందుకు వస్తాము? ఇది మొత్తం అబద్ధాల మాటలు. అంటే ప్రభుత్వము మాకు తెలిసిన విషయంలో ఇంత దానికే మీరు ఇంత అబద్ధాలు మాట్లాడుతుంటే ఇంకా మాకు తెలియని విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ ప్రజానికాన్ని కానీ అన్ని అబద్ధాల మాటలని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తుంది. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం మాకు ఉంది. ఖచ్చితంగా మేమే స్థానిక సంస్థలు మేమే నిలబడతాం. ఖచ్చితంగా గత ప్రభుత్వం ఏ విధంగా అయితే ముట్టడి అంటే కూలా చేసినామో ఈ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా మేము బుద్ధి చెప్పడానికి రెడీ ఉన్నాం. ఈరోజు రియాజ్ సార్, ముఖ్యంగా రియాజ్ సార్, మేము రియాజ్ సార్ ఆధ్వర్యంలోనే బస్ యాత్ర చేపట్టినాం సార్. స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. ఆ సందర్భంలో ఖచ్చితంగా మనకు ఉద్యోగాలు వస్తాయి, మీరు మన ప్రభుత్వాన్ని మనం ఖచ్చితంగా అధికారం తీసుకొచ్చేటటువంటి బాధ్యత మీపై ఉన్నది, మాపై ఉన్నది అని చెప్పేసి మమ్మల్ని ఒక ధైర్యం, మాకు ఎక్కడ లేనటువంటి ధైర్యం ఖచ్చితంగా వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ మేనిఫెస్టోలో 2023 డిసెంబర్ నాటికి ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి మాట ఇచ్చారు. అది నమ్మే మేము ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామన్న. ఈరోజు మా మాటలన్నీ ఫాల్తు మాటలు అయిపోయినాయి అన్న. ఏం చెప్తాం ముఖ్యమంత్రి చెప్పేది ఏమిటి, మీరు మాట నిలబెట్టుకోండి ఫస్ట్. ముఖ్యంగా మీరు ఇచ్చినటువంటి మాటని లేదా మా వల్ల కాదంటే మీరు వెళ్ళిపోండి.
మా వల్ల కాదని చెప్పేసి మీరు స్పష్టంగా మాకు 60,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తా ఉన్నాడు. ఏ ముఖ్యమంత్రి ఏ విధంగా? ఈ ముఖ్యమంత్రి 60 ఉద్యోగాలు ఇవ్వలేదు. అసలు ఎక్కడ ఎగ్జామ్ పెట్టిండు ఆయన? అసలు నోటిఫికేషన్ ఎక్కడ జారీ చేసిండు? నోటిఫికేషన్ జారీ చేసిందా? గత ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఆ ఉద్యోగాలని ఈయన నోటిఫికేషన్ అంటే నియామక పత్రాలు ఇచ్చేసి నేను 60,000 ఉద్యోగాలు ఆయన ఇచ్చింది కేవలం 12,000 ఉద్యోగాలే అనుకుంటా బహుశా. ఆ 12,000 ఉద్యోగాలు ఇచ్చింది ఆయన ఇచ్చింది ఏం లేదు కొత్తగా. ఆయన గత సో త్వరలో భారీ నోటిఫికేషన్ రాబోతుంది. అది ఎప్పుడు? నమ్మకండి, ప్రిపేర్ అవ్వండి అని అంటున్నారు. త్వరలో ఎప్పుడు ఒక హామీ ఇవ్వండి, నిరుద్యోగ యువతకి ఒక హామీ ఇవ్వండి, స్పష్టమైనటువంటి ఒక జాబ్ క్యాలెండర్ ప్రకటించండి, జాబ్ క్యాలెండర్ ఒక మాట ఇవ్వండి. ముఖ్యమంత్రి అది ఎవరెవరో చెప్తారు సార్, ఎవరెవరో ప్రజాప్రతినిధులు చెప్పి ఇస్తాము మాట ఇస్తున్నాము అని చెప్పేసి అంటారు, కానీ మాకు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం లేదు. ఆ స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మేము బుద్ధి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం. కేసులు ఉండడం వల్ల కొన్ని నోటిఫికేషన్ వేయలేకపోతున్నారు. ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ ఉందనా? ఎస్ఐ కానిస్టేబుల్ ఎటువంటి కోర్టు కేసులతో సంబంధం ఏముంది? ఇప్పుడు జీపీఓ ఉంది. జీపీఓ లాస్ట్ బీఆర్ఓలకు నియామకం చేస్తే ఇప్పుడు ప్రస్తుతానికి 7,404 పోస్టులు మేము ఉన్నాయి బహుశా. అవి మీరు జారీ చేయండి. అవి ఇస్తే మాకు నిరుద్యోగ ఒక ధైర్యం వస్తుంది. మీరు ముందుగా ప్రకటించిన తర్వాత మీరు మా లోకల్ బాడీ ఎలక్షన్కి వెళ్ళండి చెప్పేసి మేము గవర్నమెంట్ నిరుద్యోగులు చేస్తున్నారా లేదా ప్రతిపక్షాలు నిరుద్యోగులు? నేను నిరుద్యోగుడు. ఇప్పుడు నేను నిరుద్యోగంలాగా కనిపిస్తున్నాను లేకుంటే ప్రతిపక్ష పార్టీ వ్యక్తిలాగా కనిపిస్తున్నాను? ముఖ్యమంత్రి అనేక దఫాలుగా మాట్లాడుతూ ఉంటారు కదా, ప్రతిపక్షాలు వాళ్ళు ఇంటెలిజెన్స్ ఇచ్చేటటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఆయన స్వయంగా ఏం చెప్పారు. ఇక్కడ స్థానిక ప్రాంతంలో ఉండేటువంటి నాయకులు వాళ్ళు చెప్తున్నారేమో వీళ్ళని మొన్న మాట్లాడతారు ఒక వ్యక్తి, వీళ్ళు అసలు లఫడ్ గాళ్ళు బేకార్ గాళ్ళు. మేము బేకార్ గాళ్ళం కాదు సార్, మేము బేకార్ గాళ్ళం అవుతుంటే ఇక్కడ ఎందుకు వస్తాము? ఇక్కడ అశోక్ నగర్లో ఉండి చదువుకోవడానికి అవసరం మాకేముంది సార్? ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి మాటల్ని మీరు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నది. లేని పక్షాల్లో స్థానిక సంస్థల్లో మా దమ్మేందో మా ప్రతాపేందో మేము చూపిస్తాము. మేము ఆదిలాబాద్ నుండి వచ్చినామండి. వాళ్ళ సెక్రటేరియట్ ముట్టడి ఉందని టీజీపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ అప్కమింగ్ ఎగ్జామ్స్కి రీసెంట్లీ స్టాటిస్టికల్గా చూసుకుంటే చాలామంది మార్జిన్లో పోయిన వాళ్ళు గ్రూప్ 2, గ్రూప్ 3లో ఉన్నారు. అండ్ గ్రూప్ 1లో జరిగిన అన్యాయం మనకు తెలిసిందే. సో ఆ రకంగా మేము కోరుకునేది, మాకు కావాలనుకున్నది, కాంగ్రెస్ వాళ్ళు హామీ ఇచ్చింది ఉద్యోగాలు కావాలి, జాబ్ నోటిఫికేషన్ కావాలి, జాబ్ క్యాలెండర్ వస్తుందని నమ్మకంతో గత సంవత్సరంగా ప్రతిరోజు వెయిట్ చేస్తూ ఉన్నాము. టు బీ ఫ్రాంక్, డిసెంబర్ నుండి అయితే డిసెంబర్ గ్రూప్ 2 అయిన తర్వాత జనవరిలో లేకపోతే మళ్ళీ మార్చ్లో జాబ్ క్యాలెండర్ వస్తుంది అని ప్రతిరోజు న్యూస్ చూడడము, ప్రతిరోజు త్వరలో వస్తుంది అని ఆ న్యూస్ విని ప్రతిరోజు మార్నింగ్ లేవడము, ఎప్పుడు వస్తుంది అని చూడడము, పుస్తకం పట్టేసరికి మళ్ళీ ఇది కాదు అనేసరికి ఆ నిరాశతో మళ్ళీ ఆ సేమ్ కేసీఆర్ పీరియడ్లో ఎలాంటి అంటే టీఆర్ఎస్ పీరియడ్లో ఎలాంటి గందరగోళం ఉండేనో అదే రిపీట్ అవుతుంది. అట్లీస్ట్ ఈ రోజు వస్తుంది, ఈ నెల కాకపోతే వచ్చే నెల వస్తుంది, లేదు 4 నెలల తర్వాత వస్తుంది అని ఒక గ్యారెంటీ ఇవ్వకుండా విద్యార్థుల మీద ఏదో పర్సనల్ గ్రడ్జ్ ఉన్నట్టు అసలు ఎవరు సరైన సమాధానం ఇవ్వకుండా ఇచ్చిన 6,000 ఉద్యోగాలకు 60,000 ఇచ్చినామని చెప్పుకుంటూ అనవసరమైన మాటలతో విద్యార్థుల్ని గందరగోళానికి గురి చేస్తున్నారు. గవర్నమెంట్ చెప్తుంది, సీఎం చెప్తుంది ఏంటంటే అసలు ఉద్యోగ నోటిఫికేషన్ ఆపండి, చదువుకోవడానికి కాలేజీ లేదని చెప్పేసి సీఎం అది తప్పండి. అది చిన్న ఐ మీన్ మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళని కూడా అడిగితే చెప్తారు ఉద్యోగాలు వద్దు అని ఎవరు చెప్తారంటే. ఐ మీన్ ఎవ్రీవన్ మీరు చూడండి, గ్రూప్ 2లో 300 అబోవ్ వచ్చిందంటే ఇట్స్ నాట్ ఈజీ. సో 300 అబోవ్ వచ్చిన వాళ్ళు 10,000 మంది ఉన్నారు, కానీ గ్రూప్ 2 జాబ్స్ వచ్చినవి 1,500 జాబ్స్ వచ్చినాయి. సో చాలా మంది టాలెంటెడ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ టు గెట్ జాబ్ నోటిఫికేషన్స్. కానీ అక్కడ ఏమవుతుందంటే త్వరలో అని ఒక గందరగోళ స్థితిని నెలకొన్నట్టు చేశారు. రియాజ్ సార్ కానివ్వండి, లేకపోతే బల్మూరు వెంకట్ సార్ కానివ్వండి, చనగాన్ దయాకర్ సార్ కానివ్వండి, అసలు త్వరలో అంటున్నారు. లేదు భయ, మేము ఈ నెలకి ఇస్తాము, ఈ రోజు ఇస్తామని ఒక గ్యారంటీ ఇస్తే ఈ సెక్రటేరియట్ ముట్టడి ఉంటుందా, ఈ గందరగోళం ఉంటుందా? మా స్టూడెంట్స్ ఎందుకు బాధపడతాం? మేము ఆదిలాబాద్ నుండి వచ్చినాం. ఇప్పుడు అసలు మేము ఎందుకు బాధపడాలి? మేము ఎందుకు ఇంత ఇబ్బంది పడాలి? అట్లీస్ట్ మీరు చెప్తే అయిపోతుంది. ఎక్కడ ఇచ్చారండి? మీరే చూడండి. గ్రూప్ 4 లెక్క పెట్టుకుంటున్నారు. గ్రూప్ 4 అంత ప్రాసెస్ టీఆర్ఎస్ పీరియడ్ లోనే అయిపోయింది. పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐది కూడా వాళ్ళు లెక్క పెట్టున్నారు, అది కూడా అప్పుడే అయిపోయింది. ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. ఆల్మోస్ట్ గ్రూప్ 2, 3 అవి పేపర్ లీక్ కావడం వల్ల గ్రూప్ 1 కూడా లేట్ అయింది. అది కూడా కలిపేసి అంతా చెప్పేసి అది కుదరదు కదా. కొంచెం మినిమం కామన్ సెన్స్ ఉండి మాట్లాడండి మీరు కూడా. సార్ మొన్న రేవంత్ రెడ్డి సార్ గారు స్టూడెంట్ మీద ఏదో గ్రడ్జ్ ఉన్నట్టు, మొన్న ఓడిపోయిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వల్ల సార్కి గ్రడ్జ్ వచ్చిందేమో.
అసలు త్వరలో అంటున్నారు. కాదు, ఈ రోజు ఇస్తామనండి, ఇంకో 2 నెలల తర్వాత లేకపోతే 4 నెలల తర్వాత ఇస్తామని చెప్పండి, అయిపోతుంది. వి డోంట్ ప్రొటెస్ట్. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరంలో 54,000 ఉద్యోగాలు మన రాష్ట్రంలో తప్ప ఏ రాష్ట్రంలో అమలు కాలేదని చెప్పేసి కూడా తప్పండి. అది మీకు తెలియదా? న్యూస్ పేపర్ చదవట్లేదా? అది పాత ఉద్యోగాలు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎట్లా అండి? అట్లా అంటే మరి ఇవన్నీ పక్కన పెడితే రీసెంట్ గా 5 lakhs జాబ్ కార్డ్ ఇస్తాను, ఇంకా మీ చేతికి అందలేదా? ఎక్కడ అండి? అసలు ఏమి ఇవ్వలేదు. అట్లీస్ట్ జాబ్ నోటిఫికేషన్ అండి, ఈ రోజు వస్తుందని చెప్తే మేము చదువుకుంటా కూర్చుంటాము. అసలు ఏం రావట్లేదు, అదే ప్రాబ్లం కదా. లేదు 6 నెలల తర్వాత వస్తుంది అనండి, రివైజ్డ్ ఇస్తామని చెప్పండి, ఈ రోజు ఎగ్జామ్ ఉంటుందని చెప్పండి. లేదు, అసలు ఏం చెప్పట్లేదు. త్వరలో అంటే ఏందండి? 1 year, 2 years, 3 years, ఎన్ని ఇయర్స్? అసలు కొన్ని నెలలుగా త్వరలో అంటున్నారు. ప్రతిరోజు త్వరలో మార్నింగ్ లేవడం, చూడడం, పుస్తకం పెట్టడం. June 2 వరకు అయితే అన్న మీరు నమ్మరు, ప్రతిరోజు వెయిట్ చేస్తున్నాము June 2 వస్తుంది అని. అసలు ఫిక్స్ అయిపోయినాం మా లైబ్రరీలో అందరం, అరే వచ్చేస్తుంది ఈ రోజు. కానీ ఆ రోజు అందరం డిస్కస్ అయింది, ఇక రాదేమో, ఇక బంద్ చేస్తాం. మా లైబ్రరీకి 30-40 కిలోమీటర్ల నుండి బండి వేసుకొని చాలా మంది వస్తూ ఉంటారు చదువుకోవడానికి. వాళ్ళందరూ ఆ హోప్తోనే అరే June 2 వస్తుంది కదా అన్నట్టు. మీకు నార్మల్ అనిపించవచ్చు, ఎందుకంటే పాలిటీషియన్స్ ఆర్ రిచ్ పీపుల్. కానీ ఒక గ్రామంలో పెరిగే పేద విద్యార్థికి ఒక 40-50 వేల ఉద్యోగం చాలా పెద్ద, ఇట్స్ ఏ వెరీ బిగ్ థింగ్ ఫర్ హిమ్. కాబట్టి మీరు దాన్ని చాలా చులకనగా చూస్తూ త్వరలో అంటూ అసలు దాన్ని నెగ్లెక్ట్ చేసేస్తున్నారు. ఐ మీన్ మీనింగ్లెస్ చేసేస్తున్నారు. ఇట్స్ నాట్ కరెక్ట్ అని. అండ్ నిరుద్యోగులతో పెట్టుకుంటే ఏమవుతుందో అని కూడా మీకు తెలుసు. కాబట్టి ప్రీవియస్ గవర్నమెంట్తో ఏమైందని కూడా తెలుసు. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ నిర్బంధం చేసేసి ఇక్కడ సెక్రటేరియట్ దగ్గర అడ్డుకోవడానికి ట్రై చేశారు. కానీ మీకు తెలుసు ఏమవుతుందో. ముందు వస్తున్నాయి ఎలక్షన్స్, తప్పకుండా. మా డిమాండ్స్ ఏం లేదండి, స్టూడెంట్స్ కి కావాల్సింది ఏంటి? ఇమీడియట్ జాబ్స్. అప్పుడు మేము అడగకుండానే వాళ్ళే చెప్పారు 2 lakhs ఇస్తామని చెప్పారు. ఓకేనా? మాకు జాబ్ క్యాలెండర్ ఇవ్వండి, మినిమం కొంచెం మాకు ఒక భరోసా ఇవ్వండి. ఈ రోజు ఇస్తాము కదా, మీరు చదువుకోండి అంటే. అసలు ఈ ప్రొటెస్ట్లు ఎందుకు, టైం వేస్ట్ ఎందుకు చేసుకుంటాం చెప్పండి? మాకు అవసరం అండి. మన నియామకాలు మనకు వస్తాయని చెప్పి ఉద్యమం తీసుకొచ్చి తెలంగాణ అదే అండి మేము చెప్పేది. చెప్పి ప్రభుత్వం తీసుకొచ్చిన ముఖ్య పాత్ర మీద ఉంటది. అదే మేము మా కళ్ళకు ఆల్మోస్ట్ టీఆర్ఎస్ వచ్చే ఆ విండులో నిరుద్యోగులు ప్రొటెస్ట్ చేయడం వల్ల మీకు తెలుసు. అసలు ఒక 15 days బ్యాక్ వరకు కూడా ఎవరు కాంగ్రెస్ వస్తుంది అనుకోలేదు. అది కాంగ్రెస్ వల్ల కూడా తెలుసు. కానీ పాయింట్ ఏంటంటే నిరుద్యోగుల వల్ల వచ్చినారు, అదన్ని నిలుపుకుంటే చాలా బాగుంటుంది. లేదు అంటే వాట్ ఫేట్ విల్ డిసైడ్. స్టూడెంట్స్ ఏం చేస్తారో మీకు తెలుసు. ఎవ్రీథింగ్ తప్పకుండా ప్రొటెస్ట్ చేస్తాము, దక్కే వరకు పోరాడతాం తప్పకుండా. విల్ ఫైట్ అంటిల్ వి గెట్ ఇట్. స్థానిక సంస్థ ఎలక్షన్స్ వస్తున్నాయి, మీ తరఫున ప్రచారం చేయబోతారు? తప్పకుండా చేస్తామండి, ఊరూరా తిరుగుతాం. విల్ షో వాట్ విల్ హ్యాపెన్. థ్యాంక్ యూ.